అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా పెదకూరపాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న భాష్యం ప్రవీణ్ కు అడుగడుగున జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. రాష్ట్రంలో అరాచక అక్రమ పాలన ఆమోదించేందుకు ఎన్నికలు ఎప్పుడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నియోజకవర్గ ప్రజలు కూటమి అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు, అట్లనే ముఖ్యంగా మహిళా మనులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంతేకాకుండా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు, అట్లానే మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు షరీఫ్ గారు, అట్లానే వంగవీటి రాధా గారు, అట్లానే పిల్లి మాణిక్యాలరావు గారు, అట్లానే జనసేనకు సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లానే బీజేపీకి సంబంధించిన ఆలోకం సుధాకర్ గారు, అట్లానే ఈ నియోజకవర్గంలో గత 18 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారు కూడా నన్ను ఆశీర్వదించడానికి రావడం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లానే జనసేన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఇప్పుడు వరకు కనీవిని ఎరగని రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగిందని ప్రజలందరూ చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, ఈ ప్రజలు, నాయకులందరూ చెప్తున్నారు. అదే ఇప్పుడు ఎట్లా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేశారో రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో నన్ను, ఎంపీ గారిని గెలిపిస్తారని